దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క మానకు ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు నిజము కదా. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డెమో వీడియో చూశారుగా ఎలా ఉందో. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ ఫొటోస్తో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్తో కూడా ఇలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే చాలా అంటే చాలా క్లియర్గా అర్థమైపోద్ది మీకు. ఓకే, ముందుగా వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులో వచ్చేసి న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి ఇందులో 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ క్రియేట్ అని ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి ఒక వైట్ కలర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా వైట్ కలర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వీడియో ఎంతైతే చేద్దాం అనుకున్నామో అంతవరకు ఈ వీడియో అనేది ఇలా స్క్రోల్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, ఇలా చేసేసిన తర్వాత లేయర్ పై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇన్స్టాగ్రామ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ పిఎన్జీ అనే ఇమేజ్ ఒకటి ఉంది, దాన్ని అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా వచ్చేసిన తర్వాత దీని అనేది ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఓకే, ఈ ఇమేజ్ కూడా లేయర్ ఎంత ఉందో అంతవరకు ఇలా స్క్రోల్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మనం ఏ ఫొటోస్తో అయితే ఎడిటింగ్ చేద్దాం అనుకున్నామో ఆ ఫొటోస్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా నేను ఈ ఫోటోతో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇది అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఈ క్రాఫింగ్లోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ చేసేసి ఈ ఫిజర్ అనేది ఉందా దాన్ని ఒక 30% దాకా పెంచుకోవాలి. ఓకే, ఇలా కొంచెం పెంచుకున్న తర్వాత మళ్ళీ కింద వచ్చేసి ఆల్ఫా ఆపోజిట్ ఏదైతే ఉందో దీన్ని కూడా కొంచెం తక్కువ చేసుకోవాలి. ఓకే, 65 దాకా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఇమేజ్ కూడా లేయర్ ఎంత ఉందో అంతవరకు స్క్రోల్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇందులో మన సుధీర్ గారి ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా నేను సుధీర్ ఫోటో, ఈ ఫొటోస్ ప్లేస్లో మీరు వేరే ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా అంటే చాలా నీట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, అడ్జస్ట్ అనేది నీట్గా చేసుకోండి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో కూడా లేయర్ ఎంత స్క్రోల్ చేసుకోవాలి. మనం ఇప్పుడు యాడ్ చేసే ప్రతి లేయర్ అనేది ఇక్కడ లాస్ట్ దాకా డ్రాగ్ లాక్కోవాలి. అప్పుడే మనకు చాలా అంటే చాలా నీట్గా కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇందులో వచ్చేసి లిరికల్ వీడియో అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ లిరికల్ వీడియో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలా అడ్డంలో కాకుండా పొడుగు పెడితే చాలా అంటే నీట్గా అనేది కనబడుతుంది, అందుకనే ఇలా క్రాస్ చేసుకోవాలి. ఓకే, ఇలా స్క్రీన్ రొటేట్ చేసిన తర్వాత ఇందులో బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఓకే, ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా నార్మల్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మన వైట్ కలర్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి అంత పర్ఫెక్ట్గా కనబడట్లేదు కదా, దీనికోసం మళ్ళీ ఒక బ్లర్ ఇమేజ్ అనేది బ్లాక్ది ఒక బ్లర్ ఇమేజ్ ఉంది, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ బ్లర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ కూడా ఇలా స్క్రీన్ రొటేట్ చేసుకుని ఇలా జూమ్ అనేది చేసుకోవాలి. ఇలా జూమ్ చేసుకుని ఇలా మన
టెక్స్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా పెట్టుకొని కొంచెం పెద్దగా జూమ్ చేసుకొని ఇందులో సెండ్ టు బ్యాక్ అనేది అప్లై చేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత నీట్గా మనకు కనబడుతుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా ఫుల్ వీడియో వెళ్తుంది దానికి స్క్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి సౌండ్ అనేది ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మీకు వినిపించాలని ఉంది, బట్ కాపీరైట్ ఛాన్స్ వచ్చేది ఉంది కాబట్టి నేను పెట్టట్లేదు, వినిపించడం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దానికి ఒక పార్టికల్ వీడియో అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, ఇలాంటి ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను, దాన్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లిట్ స్క్రీన్ ఏదైతే ఉందో దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి లాస్ట్లో బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఈ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా చాలా కలర్ఫుల్గా నీట్గా కనబడుతుంది. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ఆర్ట్ సింబల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లేయర్ పై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఆర్ట్ సింబల్స్ అంటే మన లవ్ సింబల్స్ అనేటివి ఉంటాయి, అవి అన్నిటివి మూమెంట్ పైకి ఇలా వెళ్తుంటాయి, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన వీడియోకి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోవాలి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మనం యాడ్ చేసిన టెంప్లెట్ పై ట్యాప్ చేసి ఇంకా లాస్ట్లో బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళేసి మల్టీప్లే అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ లిరికల్స్ అనేటివి ఇంకా మనకు మంచిగా కనపడాలనుకుంటే వెనకాల బ్యాక్ సైడ్ ఒక ఏదైనా ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి, బ్లాక్ కలర్. కాబట్టి మనం ఒక బ్రష్ పిఎన్జి ఇమేజ్ ఒకటి యాడ్ చేసుకుందాం. ఓకే, మీకు కావాలనుకుంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్క్రీన్ రొటేట్ చేసి ఇక్కడ దీని దగ్గర పెట్టేసి ఇక్కడ వచ్చేసి సెండ్ టు బ్యాక్ అనేది టైప్ చేసి మళ్ళీ బ్రింగ్ ఫార్వర్డ్ ఇలా 3 సార్లు చేస్తే అది అనేది మధ్యలోకి వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనబడుతుంది. ఓకే, ఇలా అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే మీ ఫ్రెండ్స్ చూసి మీరు హ్యాక్ అయిపోతారు. ఓకే, నా వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టాలని కోరుకుంటున్నాను.
ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల నాకు ఇంకొక వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీరు లైక్ చేయకపోతే నాకు వీడియో అనేది చేయాలని ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు. అందుకోసమే ఒక లైక్ చేయగలని మనవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.